చేని చేసిండు గౌతుడు ఏమంటాడు మరి ఏంచిన కుర్రలు కాబట్టి మొలకలు ముట్టలేవు ఏనాడు వెళ్తలేవు మొలకలు మొలకపోయినప్పుడు ధరణి మీద పడి వలపోస్తున్నాడు చాలా వనగురు అట్టే చాలా వనగురికినప్పుడే అటువంటి కుర్ర చేను పెరిగినాడే మరి అటువంటి చేను కోసిండు పంట వండింది పుట్లు వచ్చినాయి కాకపోతే ఒకవేళ గౌతుడు ఏం చేసిండంటే అల్లమా తేండువా చేను కాడికి వచ్చి మేత వేసి అల్లమా తేండువా అప్పటికైనా వెనకట స్త్రీ పెట్టుకునేది లక్క కాదు లక్కకు అగ్గికి సోపతి పిడికలు ఏనాడు ఒక దాడి లోపల పాలు పెట్టేటప్పుడు దాళ్ళే పాలు ఆగబెట్టేటప్పుడు పిడికలు వేసి పాలు ఆగబెడతారు వెనకట ఆ లక్క కరిగింది పాలెల్లా పడ్డది పాలెల్లపోయినాడు పిల్లి తాగింది పిల్లి మరణం అయింది మరి అటువంటి ఏనాడు సరిపిడి సారం ఆడింది ఇంతపడు ఎంటకల స్త్రీకి దాడి చీకుళ్ళు కొట్టినప్పుడు అటువంటి ఎంటకలు పోయి కుడి కోలెములు పడ్డాయి అల్లమాతేనో తాగింది భస్మైనది రెండు పాపాలు ఇంకొక పాపమేమో నెలకొక్కసారి నెత్తి మీద ఉన్నప్పుడు మైలకొక తీసి వెనకట ఏనాడు ఒక కన్నెకో ఇలా పుట్ట మీద వేసిండ్రు పుట్ట మీద వేసినప్పుడు పుట్టలున్న నాగన్న రెండు కళ్ళు పోయినాయి పాపాలు నమ్ము గౌతునికి ఏనాడు ఒక పెద్దవాడికి మునిరాడుకు కళ్ళకు పట్టినా తండ్రి చేసిన పాపాలు కొడుకు పెద్దవానికి మునిరాడుకు కాళ్ళు సంఖ్యలు అయిపోతాయి పడ్డప్పుడు ఏమవేళ ఏనాడు ఏమంటారు గౌతుడు ఏమంటూ ఉన్నాడే మరి ఏనాడు ఒక గౌతమ మునిరాజు చిన్నవాళ్ళ లగ్గాలు అవుతున్నాయి పెద్దోడేమో ఇట్లే ఉండే చిన్నోడికి లగ్గం బలం వస్తుంది లగ్గాలు అవుతున్నాయి పెద్దోడికి లగ్గం కాపాయి తండ్రి చేసిన పాపం పెద్ద కొడుకు కలుగుతుంది అంటారు తల్లి చేసిన పాపం ఉంటే ఇంటికి తులసూరు బిడ్డ కలుగుతుంది దీని పాపము ఎట్లా పోవాలి నాయనా ఎందుకు ఊలపోస్తావు నువ్వు తండ్రి చేసిన పాపాలు నిన్ను పారాకం చేస్తానన్నాడు ఈ గౌతమ మునిరాజు ఏనాడు తెలివికల్లా వాడు తల్లి మునిరాజు ఏనాడు ఒక గౌతుడు ఏనాడు వాళ్ళ అమ్మ చుట్టూ తిరిగిండు తల్లి అన్ని చుట్టూ తిరిగినప్పుడు తిరుపతి తీరంగము కాశీ భద్రశలం తిరగకుండా ఏం లేదు తల్లి నుండి చుట్టూ తిరిగిండు రెండు పాపాలు పక్క పోయినాయి